విశాఖలోని మధురవాడలో నిర్వహిస్తున్న సంతను తరలించి పేదవాళ్ళైన చిరు వ్యాపారస్తులకు అన్యాయం చేయవద్దని చిరు వ్యాపారస్తులు కోరారు. ఈ మేరకు సిఐటియు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంత నిర్వాహకులు ధర్నా నిర్వహించారు. మధురవాడలో వారంతపు సంతను తరలించి మా పొట్టలు కొట్టి అన్యాయం చేయవద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ గత 2 వారాలుగా సంత వర్తకులను ట్రాఫిక్ పోలీసులు జీవీఎంసీ జోనల్ సెకండ్ కమిషనర్ అడ్డుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా సంత నిర్వహిస్తామని హామీ ఇచ్చిన పోలీస్, మున్సిపల్ అధికారుల మొండిగా వ్యవహరిస్తూ మిమ్మల్ని అన్ని విధాల ఇబ్బందులకు, ఆర్థిక నష్టాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సంఘ పెద్దలు, యూనియన్ నాయకులు కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ ఉపాధికి నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారని యూనియన్ నాయకులు తెలిపారు. కనుక వేరే చోట పంపిస్తే మాకు ఉపాధి ఉండదు కాబట్టి మేము 2 వైపులా పెట్టుకోకుండా కనీసం ఒక్క వైపే పెట్టుకుంటాము, అది ఫుట్పాత్ దాటి పెట్టుకుంటాము, మాకు అవకాశం ఇవ్వమని అని చెప్పేసి వీళ్ళు ప్రత్యాయం అడిగారు. అయినా కానీ జీవీఎంసీ అధికారులు మాట్లాడలేదు. పోలీస్ అధికారులు ఏమని మాట్లాడారంటే పక్కనే స్కూల్ ఉంది కాబట్టి ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అన్నారు. అలాంటప్పుడు వీళ్ళు శనివారం అయితే ఇబ్బంది అంటున్నారు కాబట్టి మా సంతని పోనీ ఆదివారానికి మార్చుకుంటామండి, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే దానికి కూడా అంగీకరించాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు స్ట్రీట్ వెండర్స్ అనేది యాక్ట్ ఉన్నది. ఈ యాక్ట్ 2014 నుంచి అమల్లో ఉన్నది. దాని ప్రకారం వీధి విక్రయదారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత జీవీఎంసీకి ఉన్నది. వీళ్ళందరూ కార్డులు మంజూరు చేయాలి, వీళ్ళందరూ కమిటీలు వేయాలి, వాళ్ళ ఉపాధికి రక్షణ కల్పించాలి, వాళ్ళ బతికే మంచి మార్గాలు చూపించాలి, వాళ్ళ తరపున వకాలతో ఉండాలి. ఇన్ని రకాలు చేయాల్సిన బాధ్యత జీవీఎంసీకి ఉండగా తానేమీ పట్టనట్టుగా వీధి విక్రయదారుల గురించి ఏమీ మాట్లాడకుండా తానే దౌర్జన్యం చేయడం అనేది ఎంత అన్యాయమైనది. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని కలెక్టర్ గారితో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారు ఏదైతే మన జీవీఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు ట్రాఫిక్ పేరు మీద చెప్పి ఈరోజు రోడ్డు మీద బతుకుతాడు వీళ్ళందరూ పొట్టలు కొట్టే పని ఏదైతే చేస్తున్నారో దీన్ని వెంటనే ఆపాలి, వాళ్ళ ఉపాధిని కాపాడాలి, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ వాళ్ళకి అమలు చేయాలి అని మేము ఈరోజు ప్రజా సంఘాలుగా, అదేవిధంగా ప్రగతిశీల మహిళా సంఘం కానీ, ఐఎఫ్టీ కానీ, సిఐటీ కానీ అన్ని సంఘాల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చేయాలి.